పిఠాపురంలో రాజకీయాలు హీటెక్కుతూ ఉన్నాయి. మనము నిన్న నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒకవైపు వర్మ గారు, ఇంకొక వైపు జనసేన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నేతలు కావచ్చు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేస్తూ వర్మ గారు మాట్లాడుతున్నారంటూ మనము చాలా న్యూస్లు కూడా విన్నాము, చాలా వీడియోస్ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏంటంటే వర్మ గారికి స్వయంగా సీఎం గారి నుంచే కొన్ని సూచనలు వెళ్ళాయి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. అండ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు పల్లా శ్రీనివాసరావు గారిని పిలిచి ఆయనతో పాటు ఇవన్నీ కూడా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా వెళ్ళి నువ్వు వర్మకి చెప్పు అని చెప్పేసి కూడా సీఎం గారు చెప్పారు అంటూ హితబోధ చేశారంటూ కూడా మనము వార్తలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. మరి వర్మ గారు స్టార్టింగ్ నుంచి కూడా మనందరికీ తెలుసు, టీడీపీ పార్టీలో ఒక కీలక నేతగా ఉంటూ పీఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకున్నారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగు పెట్టారో, అదేవిధంగా వర్మ గారి సీట్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో, సో అప్పటి నుంచి కూడా వర్మ గారికి కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ లేని కొంచెం అసమర్థత, అదేవిధంగా అసహనం కలుగుతున్నాయి అని చెప్పేసి, అండ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి టార్గెటింగ్ చేస్తూ మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా మనము చాలా సందర్భాల్లో విన్నాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఒక భాగమే, అండ్ ఆయన వచ్చాడు కాబట్టి గెలిచారు అని చెప్పేసి కూడా చాలా మంది ఇప్పటికీ స్ట్రాంగ్గా నమ్ముతూ ఉంటారు. సో అలాంటి పర్సన్ గురించి కూడా వర్మ గారు ఎందుకు టార్గెటింగ్గా మాట్లాడుతున్నారనే విషయం పట్ల ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి తనకు రావాల్సిన సీటు ఈయనకి ఇచ్చారని చెప్పేసా, లేకపోతే అందరూ కూడా జనాలలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని చెప్పేసా, ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుందని చెప్పేసి తెలియదు. కానీ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒక రకంగా నెగిటివ్గా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే రీసెంట్గా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీలోని ఫోటోల గురించి స్టార్ట్ అయినటువంటి ఇదంతా కూడా రాద్ధాంతం అనేది ప్రోటోకాల్ దగ్గర నుంచి చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారిపోయింది అనమాట. ఒక చిన్న బ్యానర్లోని ఫ్లెక్సీలోని ఫోటోల గురించి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందంటే, సో దీన్ని ఖచ్చితంగా సూత్రధారి ఎవరు అంటే వర్మ గారు అని చెప్పేసి కూడా ప్రజలు క్లియర్గా చెప్తూ ఉన్నారు. అండ్ ఆయన అన్నటువంటి ఒక్క మాట ఏంటంటే, అప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాల్ని అగ్నికి ఆజ్యం పోసే విధంగా చాలా పెద్ద ఎత్తున రగిల్చిందనమాట. ఏంటంటే, నేను ఇక్కడికి దత్తతగా రాలేను, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను అని చెప్పేసి ఆయన మాట్లాడారనమాట. సో అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నారని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి ఇక్కడ వర్మ గారికి చెప్పమని చెప్పారు అంటే, ఈ విధంగా మీరు ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు అండ్ మిమ్మల్ని చూసి జనాలు ఎంతో నేర్చుకోవాల్సినటువంటి ఒక పొజిషన్లో ఉన్నారు. సో మీ వల్ల జనాలు ఇంకా ఎక్కువగా ప్రభావితం అవుతారు. సో మిమ్మల్ని చూసి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి అని చెప్పేసి నేర్చుకోవాలి. కానీ మీరే ఈ విధంగా జనాల మధ్యలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని విడదీసే విధంగా చేస్తున్నారు. సో దయచేసి ఈ విధంగా చేయకండి అని చెప్పేసి చెప్పండి అంటూ పల్లా శ్రీనివాసరావు గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. సో మరి ఆయన వర్మ గారిని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడు కలుస్తారు, ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్తారు అనేది కూడా చాలా ఉత్కంఠభరితంగా నడుస్తుందన్నమాట పిఠాపురం వేదికగా రాజకీయాలు అన్నీ కూడా. మరి ఇప్పుడు ఈ యొక్క మాటలకి వర్మ గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, తన యొక్క స్పందన ఏంటి అనే దాని పట్ల కూడా జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో స్పందన, ప్రతిస్పందన ప్రతిపక్షాల నుంచి ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం. కానీ సొంత పార్టీలో ఉన్న వాళ్ళే ఈ విధంగా పార్టీలోని ఐక్యమత్యాన్ని విడగొడుతున్నారంటే, మరి ఆ పార్టీకి పతనం స్టార్ట్ అయిందా, లేకపోతే ప్రతిపక్షాల వ్యూహం ఏమైనా ఇక్కడ ఫలిస్తుందా అనే దాని పట్ల కూడా చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరి దీని పట్ల మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.